జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన లుల్లు గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. శనివారం తన టీంతో అమరావతికి వచ్చిన లుల్లు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీని సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు. విశాఖపట్నంలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ల నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగాల్లో పెట్టుబడులకు యూసఫ్ అలీ ఆసక్తి చూపినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సులభతర, వేగవంతమైన వ్యాపారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి తెలిపారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకు తీసుకొస్తున్న నూతన పాలసీలను వివరించారు. ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లుల్లు గ్రూప్ ఆసక్తి చూపడం, 3 ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ముందుకు రావడంపై చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్మన్ తో పాటు సంస్థ ప్రతినిధుల్ని సత్కరించారు. $2,200 కోట్ల పెట్టుబడితో విశాఖలో షాపింగ్ మాల్, 5,000 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ కేంద్రం, 5 స్టార్ హోటల్ నిర్మాణంతో 10,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2018లో లుల్లు గ్రూప్తో అప్పటి చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుంది. 13.83 ఎకరాల భూములను కేటాయించడంతో లుల్లు గ్రూప్ డిజైన్లు రెడీ చేసుకుని ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో నొచ్చుకున్న లుల్లు గ్రూప్ రాష్ట్రం నుంచి వైదొలగించింది. అదే సమయంలో అప్పటి తెలంగాణ మంత్రి కేటీఆర్ చొరవతో హైదరాబాద్లోని కేపీహెచ్బీలో అతిపెద్ద మాల్ ప్రారంభించింది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తంగా 3,500 కోట్ల చొప్పున పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్ తలుపు తట్టింది.